ఆసియా కప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఓపెనర్లు అలీషాన్ షరఫ్ 22, కెప్టెన్ వసీం మహ్మద్ 19 ఆరంభంలో పర్వాలేదనిపించారు. షరఫ్ను బుమ్రా అవుట్ చేశాక యూఏఈ వికెట్ల పతనం మొదలైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ఆల్రౌండర్ శివం దుబే 3, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా వికెట్ సాధించారు. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపాడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30 పరుగులు టాప్ స్కోరర్గా కాగా, శుభ్మన్ గిల్ 20, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులతో అజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దికి 1 వికెట్ సాధించాడు.